పరిణామాలు నేను. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. బాలరాజ్ యాదవ్ గారు, మీ ఓట్ బ్యాంక్ చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ తో పోలిస్తే 12% తగ్గింది, అసెంబ్లీతో పోలిస్తే దాదాపు 9% పైగా మైనస్ ఉంది. అది కూడా బీఎస్పీతో కలిపి మేము నిర్వహించిన సర్వే, ఎందుకంటే ఈ సర్వే మార్చి 13 వరకు. బట్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ మీ దానిలో జాయిన్ కాబోతున్నారు. సో ఎట్లా చూస్తారు? భరత్ గారు, ముందుగా మీకు అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు అద్దంకి దయాకర్ అన్న గారికి, అదేవిధంగా అజ్జపూడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా విశ్లేషకులు అన్నగారికి నమస్కారం, తాటికొండ జయరాం గారికి నమస్కారం. ప్రధానంగా భరత్ గారు, ఓకే, అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే ఒక చర్చకు, ఒక నెగిటివ్ చర్చకు తావు లేపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ముందు లేవదు, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక ఏదైతే ఈ గ్లోబల్ ప్రచారం ఉందో, ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఖండిస్తా ఉన్నా. సార్ భరత్ గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి మమ్మల్ని పార్టీని చూస్తా ఉన్నారు, మాలాంటి వాళ్ళని చూస్తా ఉన్నారు, అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క రాజకీయ చాణక్యాన్ని కూడా చూస్తా ఉన్నారు. అదే క్రమంలో మీరు చెప్పేది ఏంటంటే, ఒక రాజకీయాల్లో, డెమోక్రసీలో, ఓటింగ్ లో ఒకసారి ఓటమి చెందవచ్చు, ఒకసారి గెలుపు పొందవచ్చు. అయినంత మాత్రం రాజకీయ పార్టీలే కథమైతే కేసీఆర్ గారి నాయకత్వమే ఉండదనేటువంటి అయితే గ్లోబల్ ప్రచారం ఉందో దాన్ని నేను ఖండిస్తా ఉన్నా. ప్రధానంగా మీరు కూడా ఇప్పుడు చెప్పినారు, సెకండ్ పొజిషన్ భారత రాష్ట్ర సమితికి ఉందని చెప్పినారు. అంటే 28.1% మీ సర్వేలో వస్తుంది అన్నారు. మీరు మార్చి 11 అన్నారు. వాస్తవానికి రేపు ఇంకా బీఎస్పీ మార్చి 13వ తేదీ వరకు బీఎస్పీతో ఇంక్లూడింగ్ మీ ఓటు ఇది. బీఆర్ఎస్ ప్లస్ మీన్స్ బీఆర్ఎస్ బీఎస్పీ కలిపి 28.1%. మాకు ఇంకా బీఎస్పీ సార్, ఇప్పుడు బీఎస్పీ తో పొత్తుంటే అలయన్స్ ఉంటుందని చెప్పినాం తప్ప, అంతకుముందు బీఎస్పీ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చేరేది ఎల్లుండి చేరుతుంది అంటారు. ఎల్లుండి చేరిన తర్వాతకి ఇప్పుడు కొంత బీఎస్పీతో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రవీణ్ ఉన్నటువంటి ఏదైతే చరిష్మా కావచ్చు, గతంలో స్పేరోస్ గా పనిచేయడం కావచ్చు, అతను సోషల్ పేరు పనిచేయడం కావచ్చు, అదంతా భారత రాష్ట్రానికి అడ్వాన్స్ అయితే అడ్వాంటేజ్ అయితే ఒక అంశము. రెండో అంశం, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే వాళ్ళ ఎన్నికలు అయిన తర్వాత వారు కేటాయింపులు ఏదైతున్నాయి సార్, పదవుల కేటాయింపు చూస్తే సార్, ఇలా సుమారు 27-28 పదవులు కేటాయించేశారు వాళ్ళు. అది సీఎంఓలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు, సలహాదారులో కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ఏదైతే మన నామినేటెడ్ చైర్మన్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ రోజు జితేందర్ గారు చేరిక తర్వాత గారు ఇచ్చిన సలహాదారులు కావచ్చు. అంటే సుమారు 28-29 పోస్టులు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గం నుంచి, ప్రభుత్వ సలహాదారుల నుంచి, అదే విధంగా నామినేటెడ్ చైర్మన్ల వరకు చూస్తే వీళ్ళు వన్ సైడ్ గా రేవంత్ రెడ్డి గారి యొక్క గుంపుని, రేవంత్ రెడ్డి గారి అంచర గళాలని, రేవంత్ రెడ్డి గారు ఒక ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అంచరగానే ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఆయన అంచరగానే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఒకటి సరే, మనం జనరల్ డిస్కషన్ కాదు బాలరాజ్ గారు. ఒకటి ఏంటంటే 10% ఓటు అసెంబ్లీతో పోలిస్తే తగ్గుతుంది 3 months లో. మీకు లాస్ట్ పార్లమెంట్ లో కూడా అంతకుముందు అసెంబ్లీలో 47 వస్తే అసెంబ్లీకి వచ్చేసరికి అది 40% అయింది. మొన్న అసెంబ్లీలో 37 ఉంటే ఇప్పుడు 28 విత్ బీఎస్పీ కనిపిస్తుంది. ఇప్పుడు దయాకర్ అంటున్నారు ప్రవీణ్ కుమార్ జాయిన్ కావడం వల్ల ఇదంతా కూడా ముందు కూడబలుక్కునే జరిగింది, దానివల్ల ప్లస్ ఏమి ఉండదు, ఇంకా బీఎస్పీ వేరువేరుగా ఉంటేనే బాగుండేది, ఆయన జాయిన్ కావడం వల్ల అడిషనల్ గా రాదు, మైనస్ అవుతుంది అంటారు. దళిత్ సెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది అంటారు. ప్లస్ రెండోది ఇంత డ్రాస్టిక్ డ్రాప్, దీన్ని ఎట్లా చూస్తారు? ప్లస్ మీ పార్టీ లీడర్స్, ఎంపీస్ ఎవరు కూడా కంటెస్ట్ చేయడానికి ముందు రావట్లేదు. ఇవాళ పసునీర్ దయాకర్ ఇవాళ జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో, బీబీ పాటిల్ రాములు బీజేపీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ లో ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాన్ జాయిన్ అయిపోయారు. ఒక నామా నాగేశ్వరరావు మహబూబాద్ నుంచి కవిత తప్ప మిగతా సిట్టింగ్ ఎంపీలు మీ పార్టీ నుంచి పోటీ చేసేందుకే ముందుకు రాని సిచ్యువేషన్ వచ్చింది. నేను ఏమంటున్నాంటే భరత్ గారు, నాగర్ కర్నూలులో మేము ప్రవీణ్ కుమార్ గారికి ఇద్దాం అనుకున్నప్పుడు నాగర్ కర్నూలులో రాములు గారి కొడుకు ఇవ్వలేం కదా. అంటే బీఎస్పీ అలయన్స్ కంటే ముందే కదా ఆయన వెళ్ళిపోయాడు సార్. గతంలోనే వెళ్ళిపోయాడు ఆయన అలయన్స్. గతంలోనే అనేక చర్చ సార్, వాళ్ళకి తెలుసు ఆ స్మెల్ వచ్చినప్పుడు, అవకాశం దొరకనప్పుడు బయటికి పోతారు. దాంట్లో మేమే కాదనట్లేదు సార్. ఇప్పుడు కొప్పులు ఈశ్వరుని కాదని మేము వెంకటేష్ నేతకి ఇయ్యనప్పుడు వెంకటేష్ నేత ఏం చేస్తాడు? వేరే దాంట్లోకి పోతారు. కడియం కావ్యకి ఇచ్చినాం మేము సార్, కడియం కావ్య దొరికినప్పుడు బస్సులు దగ్గర దొరకలేదు కాబట్టి వేరే పార్టీలకు పోయినారు. ఎక్కడైనా మా పార్టీలో అవకాశం దొరుకుతుందని పోలేదా? మీరు ఎట్లా అంటున్నారు? మీరు అంటే టికెట్ డిక్లేర్ చేయకుండా పోయారు వీళ్ళంతా, బీవీ పార్టీలు కానీ లేకపోతే
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కానీ తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ కానీ ఇవన్నీ టికెట్స్ డిక్లరేషన్ ఆ ముచ్చట లేకుండా పోయారు. చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కంటెస్ట్ చేయని చెప్పేశారు సిట్టింగ్ ఎంపీ. నేను అనేదంటే భరత్ గారు పార్లమెంట్ సమీక్షా సమావేశాలు జనవరి 3వ తారీఖు నుంచి జరిగినాయి సార్. మాకు జనవరి 3 నుంచి ఏదైతే 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు జరిగేటప్పుడే ఏ అభ్యర్థిని పెడితే బాగుంటది, ఏ సామాజిక సమీకరణ ఉపయోగిస్తే బాగుంటది అనేటువంటి అంశాలు తెర మీదకి వచ్చినవి. తెర మీదకి వచ్చినప్పుడు మా అధినేత ముందు ఈ చర్చ జరిగినవి. చర్చ జరిగినప్పుడు ఏ అభ్యర్థిని పెట్టాలనేది ఒక కన్క్లూజన్ వచ్చే సమయంలో వీళ్ళకి అర్థమైపోయింది. నాగర్ కర్నూలులో రాములు గారు కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లి వెంకటేష్ నేత గారు కావచ్చు, వరంగల్ లో కడియం శ్రీహర్ గారు కావచ్చు, వీళ్ళందరికీ సామాజిక సమీకరణలు ఇస్తే వాళ్ళకి ఇద్దామనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళకి అవకాశం దొరకలేదు కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేసినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. నేనే కాదనట్టే. మీరు ఏదైతే ఈ దుష్ప్రచారం చేస్తా ఉందో అభ్యర్థులు లేరనట్టు అంటా ఉన్నారు. భువనగిరిలో కావచ్చు, నల్గొండ కావచ్చు, మీరు మెదక్లో కావచ్చు, ప్రతి చోట 3 నుంచి 4-5 అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ఇలా హైదరాబాద్ లో సార్, హైదరాబాద్ లో మల్కాజిగిరిలో పోటీ లేదనుకుంటారా? సికింద్రాబాద్ లో ఇప్పుడు పొంతు రామ్మోహన్ గారు మా దగ్గర అవకాశం దొరకదు అనుకున్నప్పుడు మాత్రం ఏడదాంటే పోయినాడు. అదేవిధంగా ఇప్పుడు నేను ఏమంటే సేవేళ్ళ ఉన్నది. సేవేళ్ళకు సంబంధించి కార్తిక్ రెడ్డి గారు అడిగారు, సేవేళ్ళ రంజిత్ రెడ్డి గారు అడిగారు, కాసాని జ్ఞానేశ్వర్ అడిగారు. ఆ సందర్భంలో సేవేళ్ళ రంజిత్ రెడ్డి ఇద్దాం అనుకున్నాం. వారికి ఉన్నటువంటి ఏమి ఇబ్బందులు నల్గొండ భువనగిరి టికెట్ అడిగిన అమిత్ రెడ్డి కూడా జంప్ అంటున్నారు. సరే భువనగిరి టికెట్ మీరు కూడా అడుగుతున్నారు, ఇంకా డిక్లేర్ చేయలేదు. బట్ చెప్తున్నా లీడర్స్ ఆర్ టిల్టింగ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. లీడర్స్ అందరికంటే ముందు కదా, లీడర్స్ అందరికంటే ముందు సిద్ధంగా ఉంటారు కదా. ప్రజల మూవ్మెంట్ ఏందో లీడర్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రజల మూవ్మెంట్, అప్పుడున్న అవసరాలు, అందులో దొరికేటువంటి ఛాన్స్, రాజకీయ ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇవన్నీ రాజకీయాల్లో మిళితం అయిపోయినవి. కాబట్టి మేము ఇవాళ నేను 2000 పార్టీ స్థాపించినప్పటి నుంచి 2009 మలిదేశ ఉద్యమం నుంచి మేము బీఆర్ఎస్ తోటి ఉన్నాం. ఈ రోజు బీఆర్ఎస్ నుంచే మాట్లాడుతా ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే రాజకీయాల్లో కొంతమంది వచ్చినంత మాత్రాన, కొంతమంది పోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ కథమైంది అనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి? మన దాకా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత వచ్చిందండి మీరు చూడలేరా? ఎంత పర్సెంట్? 23% వచ్చింది. ఒక సందర్భంలో 22% వచ్చింది. మరి పోయిందా? 23-29 లేదండి. లేదు 29% తక్కువ లేదు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ 19 సీట్లు వచ్చిన 29% వచ్చింది. మహాకూటమితో కలిసి 34% వచ్చింది. 29 ఏమో పార్లమెంట్ సార్, అసెంబ్లీలో 34, మహాకూటమితో కలిసి లాస్ట్ ఎలక్షన్ 34 వచ్చింది. టీడీపీతో కలిసి 34% వచ్చింది. పార్లమెంట్ 29%, 29 బట్ 3 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ బీజేపీ మళ్ళీ వస్తారు మీ దగ్గర బాలరాజ్ యాదవ్ గారు. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు